సిద్దిపేటలో డెంగ్యూ నివారణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తిమ్మాపూర్లో అధికారులతో కలిసి కలెక్టర్ కె హైమావతి ఫీవర్ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఇంట్లో దోమలు నిల్వ ఉండకుండా ఉండేలా చూడాలని సూచించారు. సో డెంగ్యూ దోమ ఒకటి ఉందంటే చాలు ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోద్దంట. కాబట్టి దయచేసి నీళ్ళు ఎవరు కూడా ఓపెన్గా నిల్వ చేయకూడదు, ఇలాంటివన్నీ ఉండకూడదు. ఇట్లా చేయించండి, వాళ్ళు ఇమీడియట్ క్లీన్ చేసుకుని ఒక 1 అవర్ టైం ఇవ్వండి. 1 అవర్లో కనుక చేసుకుపోతే కనుక అందరికీ పెనాల్టీస్ ఇంపోజ్ చేయండి. కదా సో డెంగ్యూ దోమ ఒకటి ఉందంటే చాలు ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోద్దంట. కాబట్టి దయచేసి నీళ్ళు ఎవరు కూడా ఓపెన్గా నిల్వ చేయకూడదు, ఇలాంటివన్నీ ఉండకూడదు. ఇట్లా చేయించండి, వాళ్ళు ఇమీడియట్ క్లీన్ చేసుకుని ఒక 1 అవర్ టైం ఇవ్వండి. 1 అవర్లో కనుక చేసుకుపోతే కానీ వాళ్ళు మాకు ఫీవర్ లేదు అని చెప్పడం జరిగింది. దానివల్ల అవకాశం లేకపోయింది. వాళ్ళు చెప్పకుండా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ తీసుకుని మెడికేషన్ తీసుకుని తర్వాత సీరియస్ అయిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కానీ అప్పటికే సీరియస్ అవడంతో మరణించడం జరిగింది. అందువల్ల ఈ గ్రామంలో మేమందరం కూడా మళ్ళీ డోర్ టు డోర్ మళ్ళీ ఫీవర్ సర్వే చేస్తున్నారు. మా డాక్టర్స్ పిహెచ్ డాక్టర్ అవైలబుల్గా ఉన్నారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏం చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మీ ఇళ్లలో బయట వాటర్ మాత్రం స్టోరేజ్ చేయకూడదు. ఇంకొకటి నిల్వ ఉండటం వల్ల వాటర్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానివ్వండి ఏదైనా వేరే పాత్రల్లో కానివ్వండి బయట ఓపెన్గా నిల్వ ఉంచినప్పుడు మనకి ఆల్రెడీ ఈ మధ్య రైనీ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటర్ దానిలో నిల్వ ఉండి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ గుడ్ల తర్వాత ఈ సోలార్ రేస్కి మనకి అవి పిల్లలు అవటే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి దోమలు వ్యాప్తి చెంది మనకి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట ఎవరు కూడా నీళ్ళు నిల్వ చేయొద్దు. అలాగనే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా బాయిల్ వాటర్ తాగాలి, అలాగే దోమతెరలు వాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇండివిజువల్ శుభ్రత కూడా పాటించాలి. కేవలం గవర్నమెంట్ సైడ్ నుంచి కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా గుర్తిరిగి మీరందరూ కూడా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. కానీ వాళ్ళు మాకు ఫీవర్ లేదు అని చెప్పడం జరిగింది. దానివల్ల అవకాశం లేకపోయింది. వాళ్ళు చెప్పకుండా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకుని